Trigonometry ESET previous questions part 1. If cot theta equal to minus 24/7 and theta lies in fourth quadrant, then sin theta equal to. So already theta ఎక్కడ ఉందో కూడా ఇచ్చాడు. సో క్వాడ్రంట్ వచ్చేసి ఏం క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అన్నాడు. సో ఫోర్త్ క్వాడ్రంట్ డ్రా చేస్తున్నాను. ఫోర్త్ క్వాడ్రంట్ సో థీటా అనుకున్నాం అనుకోండి. సో ఏమి ఇచ్చాడు, కాట్ థీటా అన్నాడు. కాట్ థీటా ఈక్వల్ టు minus 24/7 అన్నాడు. సో కాట్ వచ్చేసి ఏం చేస్తాం మనము, సో 24. సో ఆపోజిట్లో వచ్చేసి ఏంటి, -7. సో మైనస్ ఇక్కడ ఎందుకు రాశానంటే, సో ఫోర్త్ క్వాడ్రంట్, సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ యాక్సిస్ ఉంటుంది, నెక్స్ట్ నెగిటివ్, వై యాక్సిస్ నెగిటివ్ యాక్సిస్ ఉంటుంది. కాబట్టి సో ఈ వాల్యూ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఈ వాల్యూ పాజిటివ్స్ ఉంటాయి. కాబట్టి వచ్చేసి ఏం చేశాను నేను, సో కాట్ ఆఫ్ -24/7 అంటే, సో ఇక్కడ 24 పాజిటివ్ తీసుకున్నాను, ఇక్కడ వై యాక్సిస్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది ఫోర్త్ క్వాడ్రంట్లో, ఎందుకంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు వాడే. సో కాబట్టి ఇక్కడ వాల్యూ -7 తీసుకున్నాం. సో ఏం కనుక్కోమన్నాడు, సైన్ థీటా అడిగాడు. సో సైన్ థీటా, సో సైన్ థీటా ఫామ్లో వచ్చేసి ఏం చేస్తాం మనం నార్మల్గా, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ డివైడ్ బై హైపోనెంట్ వాల్యూ. సో ఆపోజిట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, -7 ఉంది, -7. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చాలా సింపుల్. ఇక్కడ వాల్యూ ఆర్ ఈక్వల్ టు, సో ఈక్వల్ టు చేస్తాము 24² + 7². సాల్వ్ చేస్తే వాల్యూ 25 వస్తుంది. సో వాల్యూ ఇది 25. సో కాబట్టి డివైడ్ బై 25. సో ఆప్షన్, ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, tan 1 degrees, tan 2 degrees, tan 3 degrees and so on up to tan 89 degrees equal to. సో చాలా వెరీ వెల్ నోన్ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇన్ కేస్ ఇఫ్ a + b = 90 degrees అయింది అనుకోండి, సో ఈ కేసులో tan a × tan b = 1 అవుతుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నానంటే, tan 1 degrees నెక్స్ట్ tan 89 degrees. సో 189 రెండు సమ్ చేస్తుంది, వస్తుంది వాల్యూ మనకు 90 వస్తుంది. అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకు 1 అవుతుంది. నెక్స్ట్ అలాగే tan 2 degrees, ఇక్కడ వచ్చేసి tan 88 ఉంటుంది, tan 88. సో 2 + 88 tan 90 వస్తుంది. సో కాబట్టి tan 2 × tan 88 వాల్యూ కూడా ఏమవుతుంది, వాల్యూ 1 అవుతుంది. సో కాబట్టి ఫైనల్ కంటిన్యూ చేసి ఏమొస్తాయి, 1 × 1. సో ఫైనల్ వాల్యూ 1 వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ cos 255 degrees + sin 165 degrees ఈజ్ అన్నాడు. సో వీటిని వచ్చేసి జస్ట్ నేను ఫస్ట్ సింప్లిఫై చేస్తాను. సో ఎలా సింప్లిఫై చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ని వచ్చేసి ఏం చేస్తాము, 180 - 15 రాసాం అనుకోండి. సో 15 degrees వస్తుంది, sin 15 వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఆ వేలో ట్రై చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాము, cos 255 ఉంది, సో అక్కడ సైన్ వచ్చింది, ఇక్కడ కూడా సైన్ రావాలి. కాబట్టి ఏం చేస్తాము, 270 ట్రై చేస్తాం. సో కాబట్టి ఏంటి, 270 కంటే తక్కువ ఉంది కాబట్టి 270 మైనస్ రాస్తాం, 270 మైనస్ రాస్తాం. సో 270 - 15 రాస్తే వాల్యూ 255 మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి సో 255 వచ్చేసి ఏం చేస్తున్నానంటే, cos ఆఫ్ 270 - 15. సో ఎందుకు రాస్తున్నా అంటే, ఇక్కడ కూడా సేమ్ నాకు అదే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సైన్ ఆఫ్ 180 - 15. సో 180 - 15 165. నెక్స్ట్ లాగా 270 - 15 255. సో మ్యాచ్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ వచ్చేసి cos 270 - 15 అన్నాడు. సో cos 270 ఉంది, సో 180 or 360 degrees ఉన్నప్పుడు సేమ్ అదే వస్తుంది. ఇక్కడ 90 270 ఉన్నప్పుడు ఏమవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది. సో కాస్ అనేది సైన్ అయింది. సో సైన్ 15 degrees వస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇది ఈ క్వాడ్రంట్ చూడాలి. ఇది వచ్చేసి ఏంటి, 270 - θ. సో 0 90 180
270. సో 270 మైనస్ అన్నాడు. 270 మైనస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ సైన్ 15. నెక్స్ట్ సైన్ 180 మైనస్ 15 అన్నాడు. సో సైన్ 180. సో ఇక్కడ 180 టర్మ్ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సైన్ వాల్యూ వస్తుంది సైన్ 15. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాము పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ చూస్తాం 180 డిగ్రీస్. సో ఇక్కడ 90 ఇక్కడ 180 మైనస్ 180 మైనస్ కాబట్టి ఏంటి ఈ క్వాడ్రంట్ వస్తుంది. సో సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ వాల్యూ వచ్చేసి ఏంటి వాల్యూ ప్లస్ వస్తుంది. సో ప్లస్ సో minus sin 15 plus sin 15 value 0. So option A is correct option. Next, if cos theta equal to minus 3 by 5, theta is in third quadrant, then the value of tan theta by 2 equal to. So cos theta equal to minus 3 by 5 అన్నాడు. నెక్స్ట్ theta వచ్చేసి ఎక్కడ ఉన్నాడు థర్డ్ క్వాడ్రంట్లో ఇచ్చాడు. సో ఏం అడుగుతున్నాడు ట్యాన్ తీటా బై 2 అడుగుతున్నాడు. సో కాబట్టి వచ్చేసి ఏం చూస్తున్నాడు ట్యాన్ తీటా బై 2 కోసం అనేసి. సో డైరెక్ట్ ఫార్ములా నేను ఇచ్చేసుకుంటున్నాను. సో ఫార్ములా వచ్చేసి ఏమి ఇచ్చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మైనస్ కాస్ తీటా డివైడ్ బై 1 ప్లస్ కాస్ తీటా. సో 1 మైనస్ కాస్ తీటా అంటే 2 సైన్ స్క్వేర్ తీటా బై 2. ఇక్కడ 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 రెండు క్యాన్సిల్ అయితే ట్యాన్ స్క్వేర్ తీటా బై 2 వస్తుంది. మనకేం కావాలి ట్యాన్ తీటా మాత్రం కావాలి కాబట్టి ఏం చేసాము స్క్వేర్ రూట్ రాస్తున్నాను. సో కాబట్టి tan theta by 2 equal to square root of 1 minus cos theta divided by 1 plus cos theta. సో theta వచ్చేసి ఆల్రెడీ థర్డ్ క్వాడ్రంట్ ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాను cos theta వాల్యూ మైనస్ 3 by 4 నుంచి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాము 1. సో మైనస్ ఉంది మైనస్ ఆఫ్ మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది ప్లస్ 3 by 5 డివైడెడ్ బై 1 మైనస్ 3 by 5. సో ఇక్కడ ఎల్సిఎం తీస్తున్నాము. సో ఎల్సిఎం తీసే వాల్యూ 5 ప్లస్ 3 బై 5 వస్తుంది డివైడెడ్ బై 5 మైనస్ 3 by 5. సో 5 5 గెట్ క్యాన్సిల్. సో న్యూమరేటర్ 5 ప్లస్ 3 8 డినామినేటర్ వాల్యూ 2. సో 2 4 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ. సో tan theta by 2 equal to 2. సో 2 వచ్చేసి ఇక్కడ ఉంది ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ sin 75 degrees ఈక్వల్ టు. సో వాల్యూస్ ఇది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. sin 75 degrees వాల్యూ √3 + 1 డివైడ్ బై 2 √2 వస్తుంది. లేదు ఇన్ కేస్ మీరు గుర్తు లేదు అనుకోండి. సో అలాంటి కేసులో వచ్చేసి ఏం చేస్తాము సో దీన్ని వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తున్నంటే a ప్లస్ బి ఫార్మేట్ రాసుకుంటున్నాను. సో సైన్ ఆఫ్ 45 + 30. సో రెండు సమ్ చేస్తే వాల్యూ 75 సరిపోతుంది. సో సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో కాబట్టి సైన్ 45 కాస్ 30 ప్లస్ కాస్ 45 సైన్ 30. sin 45 value 1 by √2 cos 30 value √3 by 2 cos 45 value √2 sin 30 value 1 by 2. సో ఇక్కడ డినామినేటర్ √2 ఉంది. సో కాబట్టి ఇక్కడ సేమ్ వాల్యూస్ వస్తుంది కాబట్టి దీన్ని 2 √2 రాస్తున్నాడు. సో √3 ప్లస్ 1. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. sin 15 sin 75 cos 15 cos 75 వాల్యూస్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ కూడా సిమిలర్ టు sin 0 30 45 60 90 గుర్తు ఇలా పెట్టుకుంటారు. అది కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీరు డైరెక్ట్ సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం cos 40 degrees plus cos 80 degrees cos 160 plus cos 240 degrees ఈక్వల్ టు అడుగుతున్నాడు. సో ప్రాబ్లం కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు డైరెక్ట్ కూడా రాసేయచ్చు. లేదు అబ్జర్వ్ చేయలేకపోతే వచ్చేసి ఏం చేయొచ్చు అంటే నార్మల్ కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఇచ్చేసినా సరే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 80 160 ఉంది. సో సి డి తీసుకున్నాం అనుకోండి. కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేస్తే సి ప్లస్ డి ఆర్ సి మైనస్ డి. నెక్స్ట్ సి మైనస్ డి చేస్తే ఇక్కడ సో 160 మైనస్ 80. సో 80 by 2 40 వస్తుంది. సో ఈ టర్మ్ వస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాను సో ఈ 2 టర్మ్స్కి నేను కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఫార్ములా వచ్చేసి ఏంటంటే మనకు cos c plus cos d equal to 2
cos of c plus d by 2 cos of c minus d by 2. సో అక్కడ 80, సో అక్కడ c ఈక్వల్ టు 160, d ఈక్వల్ టు 80 తీసుకుంటున్నాను. సో దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, వచ్చేసి ఏమొస్తుందంటే వాల్యూ, సో 2 ఇంటూ cos of 160 ప్లస్ 80, 160 ప్లస్ 80 వాల్యూ 240 వస్తుంది. సో 240 by 2. నెక్స్ట్ cos of 160 మైనస్ 80, 80 వస్తుంది, 80 by 2. సో సాల్వ్ చేస్తే వెళ్ళి 2 ఇంటూ cos 120 cos 40 వచ్చింది. సో ఇక్కడ cos 120 వచ్చేసి ఇలా రాస్తున్నట్టు నేను cos of 180 minus 60. సో cos of 180 minus 60. సో 180 minus 60 క్వాడ్రాంట్ వచ్చేసి ఎక్కడ వస్తుంది వాల్యూ మీకు, సో ఇది 90, ఇది 180. సో 180 మైనస్ అంటున్నారు కాబట్టి సెకండ్ క్వాడ్రాంట్ వాల్యూ మైనస్ కాబట్టి, సో మైనస్ 2 ఇంటూ cos 60 వాల్యూ cos 60 వస్తుంది. సో cos 60 వాల్యూ అంటే మనకు తెలుసు, cos 60 వాల్యూ వచ్చేసేంత వాల్యూ 1/2 ఇంటూ cos 40. సో ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఫైనల్గా వాల్యూ మైనస్ cos 40 వస్తుంది. సో ఈ 2 ప్లేసెస్లో వచ్చేసి ఏం చేయొచ్చు మనం, మైనస్ cos 40 రాస్తో రీప్లేస్ చేస్తున్నాను. సో కాబట్టి ఫైనల్గా cos 40 మైనస్ cos 40, నెక్స్ట్ ప్లస్ cos 240 ఉంది. cos 240 వచ్చేసి ఎలా రాస్తున్నట్టు నేను cos 270 మైనస్ 30. సో ఈ 2 టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో cos 270 మైనస్ 30, సో 270 మైనస్ ఇది 180, ఇక్కడ వచ్చేసి ఏంటి 270 మైనస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి వాల్యూ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్, నెక్స్ట్ అలాగే 270 ఉంది కాబట్టి కాస్ వచ్చేసి ఏమవుతుంది సైన్ అవుతుంది 30. సో మైనస్ 1/30 sin 30 వాల్యూ 1/2. సో ఆప్షన్ ఫైనల్గా -1/2 వచ్చేసి ఏంటి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. లేదు ఇంకా మీరు సింపుల్ వేలో సాల్వ్ చేయాలని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో అది ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే మీకు, సో డైరెక్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో ఆ ఎక్స్ప్రెషన్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే డైరెక్ట్గా సరే సాల్వ్ చేయొచ్చు. ఏంటి ఎక్స్ప్రెషన్ అంటే cos a ప్లస్ cos ఆఫ్ 120 మైనస్ a ప్లస్ cos ఆఫ్ 120 ప్లస్ a ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చూడండి cos a ఈక్వల్ టు 40, cos 40, నెక్స్ట్ 120 మైనస్ 40 వాల్యూ 80, 120 ప్లస్ 40 160. సో సేమ్ ఇది ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, డైరెక్ట్ ఈ టర్మ్ బదులు 0తో రీప్లేస్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు 0 పెట్టేసేయచ్చు. సో రిమైనింగ్ cos 240 వచ్చేసి ఏంటి మైనస్ sin 30 అంటే వాల్యూ -1/2 అవుతుంది. సో గుర్తుపెట్టుకుని సాల్వ్ చేయండి, లేదంటే సింపుల్గా 2 టర్మ్స్ని సింప్లిఫై చేసినా సరే సాల్వ్ చేయండి.